ఒకప్పుడు ఒక మంచి ఆవు ఉండేది. అది ప్రతిరోజూ ఉదయం తన దూడకి పాలు ఇచ్చి అడవికి వెళ్లి గడ్డి మేస్తోంది. ఆ ఆవు చాలా మంచిది, మంచి మనసు కలది. ఒకరోజు అడవిలో ఒక పులి వేటకు వచ్చింది. దూరం నుండి ఆవుని చూసింది. ఆహా, నేటి భోజనం సిద్ధమైపోయింది అని అనుకుంది. పులి ఆవు దగ్గరకు దూకబోతుంటే ఆవు గట్టిగా అంది, ఆగండి పులిగారు, ఒక నిమిషం ఆగండి. పులి ఆశ్చర్యపోయింది. ఇంతవరకు ఏ జంతువు పులికి ఇలా చెప్పలేదు. ఆవు నెమ్మదిగా అంది, పులిగారు, నాకు ఇంట్లో చిన్న దూడ ఉంది. ప్రతిరోజూ ఉదయం దానికి పాలు ఇస్తాను. ఈరోజు సాయంత్రం రావాలని మాట ఇచ్చాను. మీరు నాకు ఒక్క రోజు గడువు ఇస్తారా? నేను ఇంటికి వెళ్లి దూడకి పాలు ఇచ్చి రేపు పొద్దున్నే మీ దగ్గరికి తిరిగి వస్తాను. పులి నవ్వింది, నీలా జంతువు మళ్ళీ నా దగ్గరకు వస్తుందా? ఇది అసాధ్యం. కాని ఆవు నిజంగా మాట్లాడుతోంది అనిపించింది. చివరకు పులి అంది, సరే, వెళ్ళు, రేపు ఉదయం ఇక్కడే ఎదురు చూస్తాను. ఆవు ఆనందంగా ఇంటికి పరుగెత్తింది. ఆవు ఇంటికి వెళ్లి దూడకి పాలు ఇచ్చింది. ఎందుకు వెళ్ళాలి, ఏం జరిగింది అన్నీ చెప్పింది. దూడను ప్రేమగా ఆపుకుంది. అదే గ్రామంలో ఉన్న ఇతర ఆవులందరికీ చెప్పింది, నేను లేనప్పుడు నా దూడని మీ పిల్లలలాగా చూసుకోండి అని. వాళ్ళంతా పులిని తప్పించుకుని మళ్ళీ ఎందుకు వెళ్తావు అని ఆపడానికి ప్రయత్నించారు. కాని ఆవు అంది, నేను మాట ఇచ్చాను, నిజాయితీగా ఉండాలి. మరుసటి ఉదయం ఆవు కొంచెం భయపడ్డా ధైర్యంగా అడవికి వచ్చింది. పులి అక్కడే ఎదురు చూస్తోంది. ఆవు నిజంగా వచ్చిందని చూసి పులి ఆశ్చర్యపోయింది. నీలా మాట మీద నిలబడే జంతువును నేను ఎప్పుడూ చూడలేదు అని పులి అంది. నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. నిన్ను నేను తినను. నువ్వు భయపడకుండా ఈ అడవిలో తిరగచ్చు. పులి అక్కడినుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆవు ఆనందంగా ఇంటికి పరిగెత్తుకుంది. దూడని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె భయం, బాధ అన్నీ పోయాయి. మోరల్, నీతి, పిల్లలారా, మనమూ నిజాయితీగా నిజం చెప్పి మాట మీద నిలబడి ఉంటే ఏ పెద్ద సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలం. ఇది మన నిజాయితీ గల ఆవు కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.